ఈరోజు ముస్లిం మైనారిటీలతో పాటు ప్రజాతంత్రవాదులు, లౌకికవాదులు వక్ఫ్ చట్టాన్ని ఉపసంహరించాలనేటువంటి దాని మీద ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నది. భారతదేశము లౌకికవాదంతో కూడుకున్నది. అనేక కులాలు, అనేక మతాలకు సంబంధించినటువంటి సమతుల్యంతో ఉన్నటువంటి మన దేశ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం మత ఉన్మాదంతో వక్ఫ్ చట్టాన్ని సవరణ చేస్తూ వాళ్ళ హక్కులను కాలరాసేటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. వక్ఫ్ చట్టంలో గతంలో ఏ ధార్మిక సంస్థలైనా వాళ్ళు మాత్రమే నిర్వహించాలనేటువంటిది మత చట్టాలు చెప్తున్నాయి. కానీ ఈ చట్టం మార్చడంలో ముస్లిమేతరులు కూడా దాంట్లోకి చొప్పించడం వల్ల ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి అభద్రతా భావం కలిగేటువంటి ప్రమాదం ఉంది. అట్లాగే ఈ వక్ఫ్ చట్టం సంబంధించిన దాంట్లో ప్రధానంగా అంతకుముందు వక్ఫ్ కమిషనర్తో నుంచి చర్యలు తీసుకునేటువంటిది ఇప్పుడు రెవెన్యూ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇది రాజకీయంగా జోక్యమై ముస్లింల మైనారిటీలకు సంబంధించినటువంటి వక్ఫ్ ఆస్తుల మీద రెవెన్యూ వాళ్ళ పెత్తనం పెరిగి భవిష్యత్తులో ఈ కార్పొరేట్ శక్తులకి అప్పచెప్పడానికి ఈ వక్ఫ్ చట్ట సవరణ అనేది తీసుకురావడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇది కుంటి సాకు చెబుతూ ఉన్న ముస్లిం వక్ఫ్ ఆస్తులన్నింటినీ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకున్నారు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. చట్టాన్ని ఉపసంహరించాలా, ఏదైతే ముస్లిం మైనారిటీలే కాదు ప్రజాతంత్రవాదులంతా ఐక్యంగా ఎదుర్కొని దీనిని ఉపసంహరించేంత వరకు చేసేటువంటి పోరాటంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ, రాష్ట్ర, ఆల్ ఇండియా లెవెల్లో కూడా మేము మద్దతు ఇస్తాం. భవిష్యత్తులో బీజేపీ యొక్క అరాచకాల నుంచి దేశం బయటపడాలంటే లౌకిక శక్తులంతా ఐక్యం కావాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు అనంతపురం పట్టణంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు, ప్రజాస్వామ్య పార్టీలు ఏకమై ఈ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, భారత రాజ్యాంగానికి తూట్లు పొడవద్దని, భారతదేశం హిందూ ముస్లిం ఏకైనే నినాదంతో ముందుకెళ్తా ఉంది. ఈ విభజన చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇది భారత ప్రజల్ని రెండుగా విడదీయమని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈ సవరణ బిల్లు వెనక్కి తీసుకోలేకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన భావన ప్రజల్లోకి వెళుతూ ఉంది. ఖచ్చితంగా ఇది ప్రజా వ్యతిరేక బిల్లు. ప్రజలకి మేలు చేసే విధంగా సవరణలు చేయాలి, కానీ ప్రజలని విడుదల చేయడానికి కోసం సవరణ చట్టాలు ఉండకూడదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాలన్నీ కూడా లౌకికవాదంతో ముందుకెళ్తూ ఉన్నాయి. ఈ లౌకికవాదంలో భాగంగానే అన్ని కులాలు, అన్ని మతాలు ఒక భారతదేశం అనే ఒక గొడుగు కింద అన్నముదమ్ముల మాదిరి కలిసి ఉంటే వారిని విడగొట్టడానికి కోసం ఇలాంటి కుటిలమైన చట్టాలను తీసుకొచ్చి భారతదేశంలో వర్గ విభాగాలు రెచ్చగొడుతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా బీజేపీ పార్టీకి కానీ, ఎన్డీఏ గవర్నమెంట్కి కానీ ఇది మంచి పరిణామం కాదు. మీరు మరొకసారి ఆలోచించుకోండి. ఈ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోండి. లేదంటే భారతదేశంలో ప్రజలు అందరితోనూ, నాట్ ఓన్లీ ముస్లింలు ఒక్కరే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఏ మతానికి సంబంధించిన చట్టాలు వాళ్ళకు ఉండాలి. హిందూ మతానికి సంబంధించిన హిందూ చట్టాలు వాళ్ళు గౌరవించుకొని వాళ్ళు పరిపాలన చేసుకోవాలా, ముస్లింలు వారు చేసుకోవాలా, క్రిస్టియన్లు చేసుకోవాలా, సిక్కులు ఎవరైతే ఉన్నారో ఎవరి చట్టాలు వాళ్ళ ప్రకారం పోతేనే భారతదేశం లౌకికవాదంగా గొడవెళ్తుంది. లేదంటే వర్గ వైషమ్యాలు వచ్చి అశాంతి నెలకొనే విధంగా ఈ భారతదేశం రెండుగా పోయేదానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకుంటే, ఇది ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక చట్టం, ముస్లిం వ్యతిరేక చట్టం కాదు, ఇది ప్రజా వ్యతిరేక చట్టం. భారతదేశ ప్రజలందరికీ కూడా ఇది వ్యతిరేక చట్టం. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేసి ముస్లిం వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో, సవరణ బిల్ ఏదైతే ఉందో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై భీమ్.